హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు అండి నేను 20 డేస్ బ్యాక్ 80 కేజీస్ ఉన్నానండి. ఈరోజు మార్నింగ్ నేను చెక్ చేసుకుంటే 77 కేజీస్ ఉన్నాను. ఈ 3 కేజీస్ ఎలా వెయిట్ లాస్ అయ్యానో మీకు చెప్పాలనిపించింది, అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఇలాగే నాలాగే ఎవరైనా మీరు మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇంక వీడియోకి వెళ్దాము. నేను 3 కేజీస్ ఎలా లాస్ అయ్యాను అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అయ్యానండి. అంటే 16 ఫుడ్ తినడానికి మధ్యలో 16 అవర్స్ గ్యాప్ అండి. అంటే ముందు రోజు ఫుడ్ తీసుకునే టైంకి నెక్స్ట్ డే మనం తీసుకునే టైంకి మధ్యలో 16 అవర్స్ గ్యాప్ ఉండాలండి. అలాగే నేను ఫాలో అయ్యానండి. ముందు ఎప్పుడు డిన్నర్ 6:30కి అయిపోతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి నేను డైరెక్ట్గా లంచ్ చేసేస్తానండి. టిఫిన్లు ఏమీ తినండి, డైరెక్ట్గా లంచ్ చేసేస్తాను. అందుకనే 6:30 to 10:30 ఎంత గ్యాప్ ఉందండి? 16 అవర్స్. అందుకనే నేను చాలా హెల్తీగా నేను వెయిట్ లాస్ అయ్యానండి. నేను మార్నింగ్ లేచిన వెంటనే కూడా ఏమీ తాగనండి, కొద్దిగా వాటర్ తాగుతా అంతేనండి. ఇంకా నా పనిలో ఉంటాను. 10:30కి నా పూజ అంత పని వంట పని అంతా అయిపోతుందండి. 10:30కి తింటాను. తిన్న తర్వాత మళ్ళీ 2:33కి అలా కొద్దిగా ఆకలేస్తుందండి. ఆకలేసినప్పుడు ఇంట్లో ఏది ఉంటే అదే అండి. కాకపోతే లిమిట్గా తింటానండి, ఎక్కువ తిన్ను. కొద్దిగా తిని టీ తాగేస్తాను. టీ తాగిన తర్వాత ఇంకా 6:30కి నేను డిన్నర్ చేస్తాను. నేను ఎక్కువగా డిన్నర్లో తీసుకునేది చపాతీ అండి. అదైనా ఒక్క చపాతీయే తీసుకుంటాను. 2 చపాతీలు కూడా తిన్ను. ఎప్పుడైనా బాగా ఆకలి అనిపిస్తేనే బయటికి వెళ్ళి వస్తే ఆకలేస్తుంది కదండి ఎక్కువగా, అప్పుడు 2 చపాతీస్ తీసుకుంటాను. లేకపోతే ఇంట్లో ఉంటే 1 చపాతీయే తీసుకుంటానండి. ఇంకా లంచ్లో కూడానండి రైస్ కర్రీస్ మామూలుగానే తీసుకుంటాను. ఏం డైట్ ఏమి అందులో ఫాలో అవ్వట్లేదు. ఇలాగ నేను చేయడం వల్లే నేను 3 కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి. ఇప్పుడు ఇంకా 77 కేజీస్ ఉన్నాను కదండి. ఇంకా 7 కేజీస్ కూడా తగ్గాలనుకుంటున్నాను. నేను ఈ రోజు నుంచి కొద్దిగా ఇంకా చేంజెస్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆ 7 కేజీస్ కూడా తగ్గాలని అనుకుంటున్నానండి. అందుకనే ఇలా మార్నింగ్ తీసుకునే రైస్ బదులు చిరుధాన్యాలని రైస్గా చేసుకుని తీసుకోవాలనుకుంటున్నా అండి. మళ్ళీ రాగి ముద్దను కూడా రైస్ క్వాంటిటీ తగ్గించి రాగి ముద్ద తీసుకోవాలనుకుంటున్నా. కర్రీ అయితే మామూలుగా అండి, ఎప్పుడులాగే కర్రీ అవి తింటాను, అంత క్వాంటిటీ. మళ్ళీ వామ్ వాటర్ డేలో ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు వామ్ వాటర్ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగుదాం అనుకుంటున్నా. ఇంక ఇలాగేనండి చిన్న చిన్న చేంజెస్ చేసుకుని 7 కేజీస్ తగ్గాలని అనుకుంటున్నానండి. అది కూడా హెల్తీగా తగ్గాలనుకుంటున్నాను అండి. అది ఇంపార్టెంట్ అండి, హెల్తీగా తగ్గడం అదొకటి. మళ్ళీ వాకింగ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అండి. వాకింగు, సూర్య నమస్కారం అవి చేద్దామని. కొద్దిగా పొట్ట కనిపిస్తుందండి, స్టమక్ కొద్దిగా ఉంది, ఎక్కువ కూర్చుని ఉండడం వల్ల. దానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇవన్నీ మళ్ళీ 10 డేస్కి నేను చెక్ చేసుకుంటానండి నా వెయిట్ ఎంత ఉందో. అది చెక్ చేసి అప్పుడు కూడా తగ్గితే నేను మీకు అప్డేట్ చేస్తానండి. మీకు కూడా ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు మెసేజ్ రాయండి, నేను ఫాలో అవుతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.